అద్భుతాలు, అన్యజనులకు అద్భుతాలు. మత్తయి 24:24 చూడు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అది సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగినంత మాత్రాన ఒక అబద్ధం నిజమైపోదు. సత్యం ఎప్పుడూ సత్యమే. అర్థమైందా? వెల్లంగణిలోనే అద్భుతం జరుగుతుందా? ఒక సాధారణ మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు యేసునామములో కార్యాలు జరగలేదా? జరిగినాయి. కాబట్టి వెల్లంగనే కాదు, ఇంకొక చోటే కాదు. అద్భుతాలు అనేది యేసునామములో ప్రార్థించినప్పుడు లక్షల కోట్ల మంది ప్రజల సాక్ష్యాలు. అది బేసిక్ కాదురా తల్లి. స్త్రీయో పురుషుడో నాకు తెలియదు. అడిగిన వాళ్ళు మంచి ప్రశ్న వేశారు, దానికి సమాధానం ఇది. అద్భుతాలు మనకు బేసిక్ కాదు, కానీ వాక్య సత్యం ఏం చెప్పింది అన్నది మనకు మూలం. కాబట్టి మనకు దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆ నామంలో రక్షణ పొందాలి, ఆయన నామంలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి జవాబు ఉంటుంది. ఇకపోతే అద్భుతాలు ఇద్దరు చేసే ఛాన్స్ ఉంది. దేవుడు కూడా కార్యాలు చేస్తాడు, శోధకుడు కూడా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వేరే మార్గంలో ఇప్పుడు ఎక్కడ దాకేందుకు? మా సొంత చిన్నమ్మ ఉంది, ఆమె నన్ను అడిగింది, నేను ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొడుకు పుట్టాడు, మరి అద్భుతం జరిగింది కదా నాకు, నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నేను దేవుడు మనం ఆయన యందు విశ్వసించకపోయినప్పటికీ కూడా మన విషయంలో ఎందుకు ఆన్సర్ ఇస్తాడు కొన్ని విషయాలకి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నీకు ఒక కొడుకున్నాడు, కూతురుంది, కానీ పిల్లలు ఎదగటం అయితే ఎదిగారు, కానీ మైండ్ మెచ్యూరిటీ లేదు. అంటే మైండ్ ఎదగల. ఎవరు సొంతమో ఎవరు పరాయో, ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే మానసిక పరిపక్వత లేని స్థితిలో ఉన్నారు. నీ కొడుకే, నీ కూతురే ఎదగల. వాళ్ళు ఆకలికైనా దాహానికైనా నిన్నడిగి నీ దగ్గర పొందాలి, కానీ అసలు నిన్ను గుర్తించే పొజిషనే వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఊరు బయటికి పోయి ఒక చింత చెట్టు చూసి వాడికి ఆకలైనా దాహమైనా పోయి చింత చెట్టును అడుగుతున్నాడు. చెట్టు అమ్మా ఆకలవుతుంది, చెట్టు అమ్మా నీళ్ళు అని అడుగుతున్నాడు. చెట్టును అమ్మ అంటున్నాడు, చెట్టు నాన్న అంటున్నాడు, చెట్టు ముందుకు పోయి గందరగోళం చేస్తున్నాడు. ఇప్పుడు నీకేమనిపించింది నీ బిడ్డ నా కండిషన్లో చూస్తే? దుర్మార్గుడా, కన్న తల్లిని నేను నన్ను వదిలిపెట్టి ఊరు బయట ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతావా? ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకోరా. ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకో. తిండి ఆ చెట్టే పెట్టిద్ది, నీళ్ళు ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకొని బతుకు అని వెళ్ళిపోతావా? వెళ్తావా? ఏం చేస్తావు? ఫస్ట్ బిడ్డను పట్టుకొని ఏడుస్తావు. ఎందుకు? వాడు నిన్ను గుర్తించే పొజిషన్లో లేడు. నిన్ను గుర్తించకపోగా ఎవరినో చూసి అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు. కొంత బాధ కలిగిన తల్లిగా లేదా తండ్రిగా నిన్ను గుర్తించక వాడు వేరే వాళ్ళని అట్లా అంటుంటే కొంచెం బాధ కలిగిన వాడి మీద నీకున్న ప్రేమను బట్టి, వాడి మీద నీకున్న మమతను బట్టి వాడు చెట్టును అడిగితే నువ్వు ఫుడ్ తెచ్చి వాడికి పెడతావు. వాడు చెట్టును నీళ్ళు అడుగుతుంటే నువ్వు నీళ్లు తీసుకెళ్ళి ఇస్తావు. స్తోత్రం, హల్లెలూయా. ఆశ ఏమిటో తెలుసా? ఈరోజు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, 10 నెలలకైనా, కనీసం 10 ఏళ్లకైనా నా బిడ్డకి తెలివి వస్తుంది. ఆనాడు వాడికి అన్నీ ఇస్తుంది, నేనన్నీ గుర్తిస్తాడు, అంతే చాలు అనుకొని చేస్తావు. ఈ జీవిత కాలానికి వాడికి తెలివి రాకపోయినా నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తావు. వాడు నిన్ను అడిగాడా అడగలేదా కాదు, వాడు ఏ చెట్టు గుట్టకు అడిగిపోయి అడిగినా సరే నువ్వు కనికరాన్ని బట్టి సాయం చేస్తావు. అట్లాగా వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి అడగకూడని దగ్గర అడిగినప్పటికీ దేవుడు ఎందుకు సాయం చేస్తున్నాడో తెలుసా? చిన్నమ్మ, ఆనాడు గొడ్రాలు పిల్లలు లేరని నలుగురు అంటున్న మాటను బట్టి నీ హృదయం ఎంత ద్రవించి ఎంత ఆక్రోశించావో, నీ మీద కనికరపడింది నీ సృష్టికర్త. నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు, వాళ్ళు కాదు చేసింది, నువ్వు గుర్తించలేదు. అయినా సరే తన ప్రేమను బట్టి నువ్వు గుర్తించావా గుర్తించలేదే, తన ప్రేమను బట్టి నీకు సాయం చేసిన వాడు మాత్రం సృష్టికర్త, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగా కొన్ని
కారణాలను బట్టి తన బిడ్డలు తనను గుర్తించకపోయినప్పటికీ సత్యం నుంచి అసత్యంలోకి, లేకపోతే సత్యాన్ని ఎరగని స్థితిలో గుడ్డితనంలో ఉన్నప్పటికీ కూడా ప్రేమను బట్టి కొన్ని కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నేను చెట్టును అడిగాను, మా అమ్మ మా నాన్న గుర్తించాలని నేను చెట్టును అడిగాను పోయి, కానీ మా అమ్మ మా నాన్న చూసి బాధపడి నాకు ఆహారం తెచ్చిపెట్టారు. ఇంకా కాస్త గట్టిగా అడుగుతా, చెట్టుని అడుగుతుంటాను నేను ఇక. ఎందుకంటే చెట్టును అడగంగానే నాకు ఫుడ్ వచ్చింది, చెట్టును అడగంగానే నాకు నీళ్ళు వచ్చినాయి, చెట్టును అడిగితే జగన్ వస్తున్నాయి. కానీ చేస్తుంది ఎవరు? చెట్టు కాదు, నేను గుర్తించని నా తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఇది కరెక్ట్గా మీరు మనసులో తీసుకుంటే చాలామంది అడిగే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వచ్చు మీరు. ఈ పాయింట్ అడుగుతారు చాలామంది, అనిలు అడుగుతారు, మరి అద్భుతాలు అక్కడేందుకు జరుగుతున్నాయి, ఇక్కడేందుకు జరుగుతున్నాయి అని. కాబట్టి దానికి ఆన్సర్ ఇది. కొన్నిసార్లు నీ బాధను బట్టి, నీ హృదయ వేదనను బట్టి ఆయన కనికరంతో నీకు తనను గుర్తించనప్పటికీ కూడా సాయం చేస్తాడు. కొన్నిసార్లు నిన్ను సత్యం నుంచి దూరం చేయడానికి, మోసం చేయడానికి శత్రువు కూడా కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తాడు. దానివల్ల నువ్వు అబద్ధంలో కూర్చోవాలి, నీ ఆత్మనాశనం అవ్వాలి. ఈ కారణాన్ని బట్టి కూడా నిన్ను దారి మళ్లించడానికి కూడా కొన్ని అద్భుతాలు సైతాను వాడుకునే అవకాశం ఉంది. కనుక మనకు సత్యానికి ఆధారం కావు, అందుకే నేను వాటిని హైలైట్ చేయను. వాక్యాన్ని హైలైట్ చేసే కారణం అది. ప్రజలు వాక్యం మీద డిపెండ్ అవ్వాలి. ఇక అద్భుతం జరిగినా జరగకపోయినా విశ్వాసం భ్రష్టు పట్టదు. విశ్వాసం అద్భుతాలు జరిగితేనే ఉండేటట్టయితే, అద్భుతాలు జరగనప్పుడు విశ్వాసం స్పాయిల్ అవుతుంది. రేపు మహాశ్రమల్లో చాలామంది విశ్వాస భ్రష్టులై ముద్రయించుకుంటారు. కానీ నేను మిమ్మల్ని ఎట్ట తయారు చేయాలనుకుంటున్నాను తెలుసా? అద్భుతం జరిగినా జరగకపోయినా, కార్యం జరిగినా జరగకపోయినా, సత్యవాక్యాన్ని చేతబట్టి సత్యం కోసం చిత్రహింసలు అనుభవించైనా సరే విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పే పౌలు వంటి వారుగా మీరు, నేను, మనం ఉండాలని, ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయాలని నా తీర్మానం. నా బిడ్డలో చాలామంది అద్భుతాల మీద డిపెండ్ అవ్వరు. అయినా కాకపోయినా, కార్యాలు జరిగినా జరగకపోయినా, లేనివి వచ్చినా ఉన్నవి కోల్పోయినా యేసును మాత్రం వదలరు అంతే. నా బిడ్డలు అలా పెంచడానికి నేను నిర్ణయించుకున్నాను.